మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 4వ టెస్టులో భారత్ 180 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమితో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు మరింత సన్నగిల్లాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ 2023-25 ఫైనల్ బెర్తును ఇప్పటికే దక్షిణాఫ్రికా ఖరారు చేసుకుంది. మరో బెర్తు కోసం ఆస్ట్రేలియా, భారత్ మధ్య పోటీ నెలకొంది. మెల్బోర్న్ టెస్టు ఓటమితో భారత్ తమ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో భారత్ 3వ స్థానంలో కొనసాగుతుంది. ఈ ఓటమితో టీమిండియా విన్నింగ్ శాతం 55.89 నుంచి 52.77కి పడిపోయింది. మరోవైపు ఆస్ట్రేలియా మాత్రం ఈ విజయంతో తమ విన్నింగ్ శాతాన్ని 58.89 నుంచి 61.46కు మెరుగుపరుచుకుంది. ఈ క్రమంలో భారత్ ఫైనల్కు చేరడం కాస్త కష్టమే అని చెప్పుకోవాలి. ప్రస్తుతం భారత్కు ఇంకా కేవలం ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. కానీ ఆస్ట్రేలియాకు మాత్రం ఇంకా 3 మ్యాచ్లు ఆడనుంది. భారత్తో ఒక మ్యాచ్ ఆడుతుంది. శ్రీలంకతో 2 మ్యాచ్లు ఆడనుంది. అయితే భారత్కు ఇంకా దారులు మూసుకుపోలేదని చెప్పుకోవచ్చు. భారత్ ఫైనల్కు చేరాలంటే సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో ఖచ్చితంగా గెలవాల్సిందే. అదే సమయంలో శ్రీలంకతో జరుగుతున్న 2 టెస్టు మ్యాచ్లు ఒక్క మ్యాచ్ అయినా ఓడిపోవాలి. అప్పుడే భారత్ ఫైనల్కు చేరే అవకాశం ఉంటుంది. లేదా 2 మ్యాచ్లు డ్రాగా ముగిసినా భారత్ ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది.